నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. వనభోజనాలు ఆషాఢ మాసంలో బంధువులు స్నేహితులతో కలిసి రకరకాల చెట్లు, వాటి నీడలో వాతావరణ మార్పు, కొత్త చిగురులు, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ వంటలు చేసుకుంటూ సహపంక్తి భోజనాలు ఉల్లాసభరితంగా సరదాగా కాలక్షేపం. ఇదే ఆషాఢ మాస వనభోజనాలు. ఈరోజు ప్రకృతితో మన బంధాన్ని గుర్తు చేసుకునే రోజుగా వర్ణించవచ్చు. పట్టణ మహిళలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఉస్నాబాద్ పట్టణంలో కరీంనగర్ రోడ్డులో గల మామిడి తోటలో ఆషాఢ మాస సుబ్రహ్మణ్య పంచమి, స్కంద పంచమి సందర్భంగా గురువారం రోజున మూరంశెట్టి రాములు గోమాత సేవా పరిషత్ మరియు వాసవి వనితా క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో వనభోజనాలకు తరలి వెళ్లారు. ముందుగా భజన కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. వనభోజనాలు పూర్వీకుల నుండి అనాదిగా వస్తున్న ఆచారమని, గంపల్లో సామాన్లు పెట్టుకొని రకరకాల చెట్ల సముదాయము, వాటి దగ్గర అన్ని సిద్ధం చేసుకొని కట్టెల పొయ్యి మీద వంటలు, కూరగాయల శాఖలు అన్నీ వండుకొని అరటి ఆకులలో అందరూ ఒకే చోట చేరి సహపంక్తి భోజనాలు చేశారు. రాబోయే తరాలకు, వారసత్వాలకు వనభోజనాలు అంటే తెలిసేలా నేటి జనరేషన్ గుర్తుంచుకోవాలని మా ఈ చిన్ని ప్రయత్నమని గోమాత సేవా పరిషత్ జిల్లా అధ్యక్షురాలు రాగి కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో గోమాత సేవా పరిషత్ జిల్లా పట్టణ బాధ్యులు, వాసవి వనితా క్లబ్ సంయుక్త బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై గోమాత, సుబ్రహ్మణ్య స్వామికి జై. ఈరోజు ఆషాఢ మాసం గోమాత సేవా పరిషత్ మరియు వాసవి క్లబ్ వనిత హుస్నాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో వనభోజన మహోత్సవ కార్యక్రమంలోకి రావడం జరిగింది. ఈ వనభోజనాలు అనేటివి మనకి వెనుకటి నుంచి అమ్మమ్మలు, నానమ్మలు చేసుకునేట్టుగా మేము అందరము కలిసి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఉదయాన్నే వచ్చి ఇక్కడంతా కట్టెల పొయ్యి పెట్టుకొని గంపలల్లో సామాన్లన్నీ కుదించుకొని తీసుకొని వచ్చి చాలా సాంప్రదాయబద్ధంగా రేపటి తరాలకు రాబో తరాలకు కూడా వనభోజనాలు అంటే తెలిసే రీతిగా మా గోమాతా సేవా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా చాలా మంది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఎవరికి తోచిన సహాయం వారు కూడా చేయడం జరిగింది. ఈ వనభోజనాలకు ప్రత్యేకత ఏమిటంటే మొన్నటి వరకు మనకు వర్షాలు పడి ఉన్న వాతావరణము ఇప్పటికిప్పుడు చల్లగాయి చిరుజల్లులు వచ్చే వేళలో, వసంతాలు కురిసే వేళలో, ఆకులు చిగురించే వేళలో కూడా ఆ ఆక్సిజన్ అనేది అన్ని చెట్లు ఒకే దగ్గర ఉన్న కాడ మేము వనభోజనాలు చేసుకోవడం జరిగింది. వనభోజనాలు అంటే
వనంలోకి వచ్చి ఈరోజు వనభోజనాలు చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరం కలిసి ఆనందంగా కట్టెల పొయ్యి మీదనే వంటలు చేసుకోవడం జరిగింది. తలా ఒక్కరు ఎవరికి ఏది తోచితే అది పనులలో కానీ మాటలలో కానీ మనీలో కానీ సహకరించి ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. జై వాసవి, జై గోమాత. ఈ రోజు అందరం గోమాత మరియు వాసవి వనితా క్లబ్ తరఫున మేమందరము వనభోజనాలకు రావడం జరిగింది. అందరము ఎంతో సంతోషంగా ఈ వన మహోత్సవం జరుపుకుంటున్నాము. ఎప్పుడో చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ గారింటి దగ్గర ఉన్నప్పుడు ఇలా వనభోజనానికి వెళ్ళాను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ వనభోజనాలకు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం నేను ఇలాంటి దృశ్యం చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అందరము ఆట పాటలతో ఒకరము అన్నం వండడం, ఒకరము స్వీట్ చేయడము, అలా ఎన్నో, ఒకరు పచ్చి పులుసు చేయడము. ఆ పచ్చి పులుసు కూడా అప్పుడు మా అమ్మమ్మ ఎలా చేసిందో మిరపకాయలను నిప్పుల్లో కాల్చి దాన్ని వడకట్టి మంచిగా ఉల్లిపాయలు అవి వేసి చాలా మంచిగా చేసుకున్నాము. అది చాలా రుచికరంగా ఉంటుంది. మా అమ్మమ్మ చేసి పెట్టినంత రుచిగా ఇప్పుడు మేమందరం కూడా చేసుకుని అది దాని రుచులు మేము ఆస్వాదిస్తున్నాము. భగవానికి బాలకృష్ణ భగవానికి బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దేవి రసారక జయ మరచుందరవన్య పల్లి సనాద మధురే పంచాక్షరాది మనోహృదగంగతోయై పంచామృతైః ప్రమోదముద్రే కామినాద సుబ్రహ్మణ్యం 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 కామినాద సుబ్రహ్మణ్యం. జై శ్రీరామ్. మేము ఈరోజు గోమాత మరియు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వనభోజనాలకి చెట్ల మధ్యలోకి రావడం జరిగింది. చెట్లు చిగురిస్తున్నటువంటి వేళ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మేము వనభోజనాలను జరుపుకుంటున్నాము. అయితే ఈ వనభోజనాలకి రావడానికి ముఖ్య కారణం అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటూ వారి యొక్క ఆటపాటలతో వనభోజనాలను ముగించుకొని అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఇదొక వేదికగా మారిపోయినటువంటి ప్రదేశంగా అయిపోయింది. అయితే ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ముందు జరపాలని గోమాత అదేవిధంగా వాసవి వనితా క్లబ్ వాళ్ళను కోరుకుంటూ ముగిస్తుంది.